గత కొంతకాలంగా కూడా మరి రేగ కాంతారావు ఎమ్మెల్యే పైన కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. లైంగికంగా కూడా ఒక అమ్మాయిని వేధించాడు అని చెప్పేసి ఆ అమ్మాయి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే తనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే వార్తలు కూడా ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మరి ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, అసలు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వెళ్ళింది, ఏంటి అసలు అమ్మాయి చేసిన ఆరోపణలు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నాము. పంజాగుట్ట సిఐ గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాము. సార్, అసలు ఆ అమ్మాయి ఆరోపణలు ఏంటి సార్? మాకు ఈ ఎక్స్ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద ఒక అమ్మాయి వచ్చి లైంగికంగా అసాల్ట్ చేశారని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం కేసు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. మేము అతను మాత్రం ఇప్పటికీ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మేము ఇంతవరకు అయితే ఎవరిని అదుపులో తీసుకోలేదు. ప్రస్తుతం అది హైకోర్టులో కూడా పెండింగ్లో ఉంది. మేమైతే అతన్ని ఎక్కడ కూడా అదుపులో తీసుకోలేదు. అంటే బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు, ఇక్కడికి తీసుకొస్తున్నారు అనే వార్తలు ఈరోజు ఉదయం నుంచి కూడా బాగా హాట్ టాపిక్. లేదు, మేమైతే ఎక్కడ మేము అదుపులో తీసుకోలేదు. మేమైతే మా పోలీస్ సంబంధించి అయితే మేము తీసుకోలేదు. వేరే కేసులు ఏమైనా ఎక్కడ వేరే కేసులు ఉంటే మాకు తెలియదు, కానీ మా కేసు సంబంధించి అయితే మేము ఎవరు పంపలేదు, మేము తీసుకోలేదు. అదే రోజు కూడా ఇక అలా అడ్వకేట్లతోటి కోర్టులో నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నేను నిరూపించుకుంటాను, అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా పిటిషన్ వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు ఏమన్నా ఆధారాలు కానీ లేకపోతే ఎవిడెన్స్ ఏమన్నా మీకు తీసుకురావడం కానీ తను మీ ముందు హాజరవ్వడం కానీ జరిగింది? అతను ఇంతవరకు మా దగ్గర రాలేదు. హైకోర్టులో క్వాష్ చేశాడు, అది నడుస్తుంది, అది పెండింగ్ ఉంది. దాన్ని బట్టి హైకోర్టు ఆర్డర్స్ బట్టి ఫర్దర్ పోతాం. తనను విచారించే చేస్తాం. చూసాం కదా, ఇదంతా కూడా ఫేక్. అంటే అతన్ని ఎక్కడ కూడా అదుపులోకి తీసుకోలేదు, కోర్టులో నడుస్తుంది కాబట్టి ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నమాట. ఇంకొక విషయం, అమ్మాయి ఇచ్చిన లైంగిక వేధింపులు జరిగాయి నా మీద అని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా కూడా సార్ అమౌంట్ ఇష్యూ కూడా ఒకటి జరుగుతూ ఉంది. తను డబ్బులు ఇచ్చింది 4 లక్షలు అని చెప్పేసి కూడా విచారణ చేస్తూ ఉన్నాం. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా తెప్పిస్తున్నాం. అంతా కూడా విచారణలో ఉంది. ఓకే, ఇద్దరివి కూడా ఆ బ్యాంక్ అకౌంట్స్ తెప్పిస్తూ ఉన్నాము కాబట్టి ఫర్దర్గా ఇవన్నీ డీటెయిల్స్ మేము సేకరించిన తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ రేగ కాంతారావును మాత్రం ఇప్పటి వరకు అదుపులోకి అయితే తీసుకోలేదు. తను పోలీసుల ముందు కూడా హాజరవ్వలేదు. ఎటువంటి ప్రూఫ్స్ కూడా ఇప్పటి వరకు పోలీసుల ముందు అయితే తను సబ్మిట్ చేయలేదు. ఇది విషయము. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టుగా ఏది కూడా జరగలేదు. అతి త్వరలో కూడా రేగ కాంతారావు కేసు ఏదైతే ఉందో పంజాగుట్ట పోలీసులు దాన్ని ఛేదించే విషయంలోనే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరామెన్ వినయ్తో నిర్మల, RTV.